వెల్కమ్ టు శ్రీ చైతన్య డిఎస్సి తిరుపతి. మన శ్రీ చైతన్య డిఎస్సి తిరుపతిలో స్కూల్ అసిస్టెంట్ సోషల్ వారికి నూతన బ్యాచ్ ప్రారంభించడం జరిగింది. అందులో డైలీ టెస్ట్ యొక్క ప్రశ్నల యొక్క సరళ ఎలా ఉందో ఒకసారి చూద్దాం. ఈ అప్డేట్ టెస్ట్ సిరీస్ ఇదంతా కూడా మనం నూతన డిఎస్సిలో మెగా డిఎస్సిలో ఎలా అడిగినాడో అదే తరహాలో డిఎస్సి 2026కి ఇలా ఉంటుంది అనే నమూనాతో రావటం అనేది జరిగింది. మన టెస్ట్ సిరీస్ అంతా కూడా అప్డేట్ చూడు. ఇది జాగ్రఫీ, ఆంధ్రప్రదేశ్ ఉనికి విస్తరణ, శీతోష్ణ స్థితి, జనాభా, ఇది టాపిక్. ఈ టాపిక్ నుంచి మన లెజెండరీ ఫ్యాకల్టీ మురళీ సార్ ఏ విధంగా రాశారో ఒకసారి మనం చూద్దాం. సో ప్రశ్నలకి వెళ్దాం. ఒకసారి చూడండి. ఫస్ట్ ప్రశ్న ఒకసారి మీరే చూడండి. స్కూల్ అసిస్టెంట్ సోషల్ వారికి ఎస్పెషల్లీ ఎలా ఉందో ఒకసారి ప్రశ్న చూడండి. మానవుని ఆవాసాలు కావేరి నదిలోయ, కృష్ణా గోదావరి లోయలు బయటపడినాయి అన్నాడు. రైట్. ఆప్షన్ బి. భాషాపరంగా ఏర్పడిన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్, విస్తీర్ణం ఆంధ్రప్రదేశ్, అవతరణ ఇచ్చేడు. అంటే సరైన అంశాన్ని గుర్తించండి. ఈ నాలుగుట్లో సరైన అంశాన్ని మీరు గుర్తించాలి. రైట్. ఒక రెండో ప్రశ్నలకి మనం వెళ్ళిపోదాం. ఆంధ్రప్రదేశ్ ఉనికి ఏ అక్షాంశాల మధ్య గలదు అన్నాడు. మంచి బ్యూటిఫుల్ ప్రశ్న ఇది. అద్భుతమైనటువంటి ప్రశ్న. ఎప్పుడు కూడా మనం కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఈ ప్రశ్న మీద కంపల్సరీ చూస్తూనే ఉంటాం. మూడో ప్రశ్న ఆంధ్రప్రదేశ్ గురించి సరైన అంశం అన్నాడు. ఇప్పుడు నీకు ఆంధ్రప్రదేశ్ మీద మొత్తం సరైన అంశం నువ్వు అక్కడ గుర్తించాలన్నమాట. ఒక్క అంశం మిస్ అయినా కింద ఏబిసిలో నువ్వు తప్పిపోతావు. చూడు. నెక్స్ట్ నాలుగో ప్రశ్న ఎలా ఉందో చూడండి. ఆంధ్రప్రదేశ్ సరిహద్దులు సరి అయిన అంశం అంటే సరిహద్దు సంబంధించి సరైన అంశం. జతపరచమన్నాడు. ఆంధ్రప్రదేశ్ విశేషాలని జతపరచమన్నాడు. చూడు, మంచి బ్యూటిఫుల్ ప్రశ్న. రాష్ట్ర జంతువు ఏది, రాష్ట్ర పుష్పం ఏది, రాష్ట్ర వృక్షం ఏది, రాష్ట్ర నాట్యం ఏది, 4 ప్రశ్నలతో మీకు అక్కడ స్పందించినటువంటి ప్రశ్న మన లెజెండరీ ఫ్యాకల్టీ ఎలా రాశారు చూడండి. రైట్. ఓకే. అదేవిధంగా ఈ క్రింది వానలో సరైన అంశం అంటే అక్కడ కోస్తా జిల్లాల విస్తీర్ణం, రాయలసీమ జిల్లాల విస్తీర్ణం, అదేవిధంగా రాజమండ్రి అంటే 82.5 తూర్పు రేఖాంశం రాజమండ్రి ద్వారా ప్రయాణిస్తుంది అనే పదాన్ని అక్కడ వాడాడు. మీరు ఆన్సర్ చేయండి. ఎలా ఉన్నాయో చెప్పండి. అంటే ఒక ఏరియా మీద మొత్తం సంపూర్ణంగా కవర్ చేసినటువంటి ఏకైక టెస్ట్ సిరీస్ చూసారా. ఎక్కడ కూడా మీకు డైరెక్ట్ ప్రశ్న అనేది కనబడలేదు. 2026లో డిఎస్సీలు ఏ విధంగా అడగపోతారో ముందుగానే ప్రెడిక్ట్ చేసి సమర్థవంతంగా వస్తున్న ఏకైక టెస్ట్ సిరీస్ మన శ్రీ చైతన్య డిఎస్సి. ఆన్లైన్ అయితే ఏమో గణి స్టడీస్. మళ్ళీ జతపరచము అన్నాడు. మళ్ళీ ఏమన్నాడు? మళ్ళీ సరైన అంశం ఏది అని అన్నాడు. ఈ క్రింది వాళ్ళు సరికాని అంశం ఏదన్నాడు. తూర్పు కనుమలలో శిఖరాలను అవరోహణ పద్ధతిని అమర్చన్నాడు. ఎంత అద్భుతమైన ప్రశ్న ఇది. ఒకసారి మీరు చూడండి. స్కూల్ అసిస్టెంట్ సోషల్ వారికి ఒక్క బిట్టు అనేది ఒక రక్త బుట్టు లాంటిది. ఇది గుర్తించాల్సినటువంటి అంశం అన్నమాట. చూసారా, ఎక్కడ కూడా డైరెక్ట్ ప్రశ్న అనేది లేదు. ఇలాంటి సమర్థవంతమైన ప్రశ్నలు మన శ్రీ చైతన్య డిఎస్సికే సాధ్యం. తిరుపతి బ్రాంచ్. ఆన్లైన్లో అయితే ఏమో గణి స్టడీస్. 15వ ప్రశ్న చూడండి. 16వ ప్రశ్న కూడా క్రింది వానిలో సరికాని అంశం. ఓకే. రైట్. 17వ ప్రశ్న కృష్ణా నదికి దక్షిణంగా ఉన్న కొండలు అంటే దక్షిణంగా ఉన్న కొండలన్నీ నువ్వు చదువుకోవాలి. ఈ క్రింది వానిలో సరైన అంశం ఏదో గుర్తించాలి. చూడు, ప్రశ్న ఎక్కడ కూడా మీ స్థాయికి తగ్గట్టు ఉన్నదే తప్ప మీ స్థాయికి తగ్గట్టు కిందుగా లేదు. ఇది గుర్తించాలి. మరొక ప్రశ్నలోకి మనం వెళ్ళిపోదాం. చూడండి, ప్రశ్నల యొక్క శైలి ఎలా ఉందో, ఎగ్జామినర్ యొక్క ఆలోచన ఎలా ఉందో. ఎగ్జామినర్ ఆలోచన ప్రకారం స్కూల్ అసిస్టెంట్ సోషల్ వారికి వస్తున్న ఏకైక టెస్ట్ సిరీస్ ఇది. ఈ క్రింది వానిలో సరైన అంశం. చూడు, మొత్తం ఆ ఏరియా మొత్తం కవర్ అయిపోయింది. నైరుతి ఋతుపవనాల గురించి సరైనది అంశం. చూసారా. అదేవిధంగా ఈశాన్య ఋతుపవనాల గురించి సరైనది. మొత్తం ఈశాన్య ఋతుపవనాలు బిట్టు కన్ఫర్మ్ అక్కడ. ఈ క్రింది వాళ్ళు సరికాని జత. ఆంధ్రప్రదేశ్ స్త్రీ పురుష నిష్పత్తి, ఆంధ్రప్రదేశ్ యొక్క జనసాంద్రత, ఆంధ్రప్రదేశ్ అక్షరాస్యత, ఆంధ్రప్రదేశ్. చూసారా, ఆంధ్రప్రదేశ్ గురించి సరికాని అంశం అన్నాడు. ఓకేనా. అదేవిధంగా క్రింది వాళ్ళు జతపరచము. ఏది జనసాంద్రతకు సంబంధించి. అంటే కడపలో ఎంత ఉంది, కృష్ణాలో ఎంత ఉంది, విజయనగరం, శ్రీకాకుళం.
మీరు నమ్మకపోతే నేను చేసేది కూడా ఏమీ లేదు. 100% మిమ్మల్ని విజేతగా కూర్చొని పెట్టేది ఇలాంటి పేపరే. ఓకే, భారతదేశ జనాభా గురించి సరైన అంశం. ఇట్లా మన యొక్క ప్రశ్నల యొక్క సరళిలో ఎలాంటి వాతావరణం ఉందో మీరే గమనించండి. జనాభా అంశాలు చూసారా, ఇక్కడ శీతోష్ణ అంశం, జనాభా అనే అంశం మీద 100% బిట్టిచ్చేటువంటి ఏరియాలు ఇవి. ఛాలెంజింగ్ ప్రశ్నలు, రేపు మెగా డిఎస్సి 2026ని ఛాలెంజింగ్ చేసేటువంటి ప్రశ్నలు ఇవి. ఈ తరహాలోని మనం మెగా డిఎస్సి 2025ను నిర్వహించడం జరిగిందనమాట. ఎక్కడ కూడా మీరు డైరెక్ట్ ప్రశ్న అనే పదానికి ఇక్కడ అవకాశమే లేదు. ఇవి మన ప్రశ్నల యొక్క సరళి. ఇలాంటి అంశాలతో ముందుకు వస్తున్నది శ్రీ చైతన్య డిఎస్సి తిరుపతి స్కూల్ అసిస్టెంట్ సోషల్ ప్రత్యేకం. ఓకే రైట్, మీరు రైట్ ఓకేనా, రైట్ ఓకే. ఆఫ్లైన్కి అయితే మీరు రావాలనుకుంటే తిరుపతికి మీరు రావచ్చు, డెమో వినొచ్చు. సమర్థవంతమైన ఫ్యాకల్టీ నిర్వహిస్తున్నటువంటి స్కూల్ అసిస్టెంట్ నిర్వహిస్తున్న ఏకైక సంస్థ మన శ్రీ చైతన్య డిఎస్సి. ఓకేనా రైట్, థ్యాంక్ యూ సో మచ్.